ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళాలో ఎంతో మంది విచిత్ర సాధువులు కనిపించారు. కొందరిని చూస్తే వీళ్ళెందుకు ఇలా అయ్యారని అనిపించేలా కనిపించారు. అందులో ఒకరే ఐఐటి బాబా. కొన్నాళ్ల క్రితం ఐఐటి బాబాగా పేరున్న ఈ అభయ్ సింగ్ వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత ఇటీవలే ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ సందర్భంగానూ సంచలన కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇండియా పోతుందంటూ జోస్యం చెప్పి చివాట్లు తిన్నాడు. చివరకు ఇండియా గెలవడంతో తన మాటను వెనక్కి తీసుకున్నాడు. అలాంటి ఐఐటి బాబా తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. ఐఐటి బాబా రాజస్థాన్లోని జైపూర్లో ఉన్నాడని పోలీసులకు సమాచారం అందింది. అయితే అతను ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ఇన్ఫర్మేషన్ రావడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. దాంతో వెంటనే వెళ్లి పరిశీలించారు. గంజాయి మత్తులో ఐఐటి బాబా తూగుతూ కనిపించాడు. పోలీసులు ప్రశ్నించగా గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. దాంతో పోలీసులు ఐఐటి బాబాను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారించారు. అయితే చాలా కొద్ది మొత్తంలోనే ఐఐటి బాబా గంజాయి సేవించాడని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ష్యూరిటీ తీసుకుని బెయిల్పై విడుదల చేశారు. ఐఐటి బాబా ఆత్మహత్య చేసుకుంటున్నాడని అతని అభిమానులు చెప్పారని పోలీసులు వెల్లడించారు. గంజాయి సేవించడంపై ఐఐటి బాబా స్పందించాడు. తాను పుట్టినరోజు సందర్భంగా హ్యాపీనెస్ కోసం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ఇక ఆత్మహత్య గురించి కూడా తానే అభిమానులతో మత్తులో చెప్పి ఉంటానని అన్నాడు. ఇక మరోవైపు ఐఐటి బాబాను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని తెలియడంతో స్థానికంగా కొంత గందరగోళం నెలకొంది. చివరకు నిజం తెలుసుకున్న అభిమానులు కూలయ్యారు. మరోవైపు ఐఐటి బాబాను పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. గంజాయి ఎక్కడ తీసుకున్నారు తదితర అంశాలపై మళ్లీ విచారించనున్నట్లు తెలిసింది.